నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి మరియు ముఖ్య నాయకులు. దాంట్లో ఒక మచ్చుకకు మాలాంటి వాడు కూడా ఈరోజు నిలబడే స్థాయి మాట్లాడే స్థాయికి ఎదిగినామన్నమాట మరొకసారి తెలియజేసుకుంటూ ఆయన స్ఫూర్తిని ఎల్లవేళలా మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన నిజమైన నివాళులు అర్పించడం అంటే ఆయన ఏ విధంగానైతే రాజ్యాంగాన్ని రచించి మన చేతిలో పెట్టినాడో దాన్ని అమలు పరిచే విషయంలో తూచా తప్పకుండా మనమందరం కూడా మనస వాచ కర్మేణ ఆ సిద్ధాంతాన్ని మనకు అదే జీవనాధారంగా మలుచుకొని నడిచినప్పుడే మనం నిజంగా ఆయనకు నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామన్నమాట. ఈరోజు చాలామంది చాలా రకాలుగా రాజ్యాంగాన్ని మారుస్తాం, ఏదేదో చేస్తామని అంటూ ఉన్నారు. వాస్తవంగా కూడా తన జీవితాన్ని అర్పితం చేసి దాని జీవితాన్ని అర్పించి రచించిన గ్రంథం అది. ఇంకా 200 సంవత్సరాలైనా కూడా సజీవంగా నిలబడేది ఒక మహాశక్తి ఆ గ్రంథం. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన స్ఫూర్తితో ఆయన చూపించిన ఆ రోజుల్లో ఆయనకి ఎదుర్కొన్న సమస్యలు లేదా ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షతలన్నింటినీ కూడా తాను పొందుపరిచి ఈ దేశంలో ఇంకెవరు కూడా ఆ విధంగా వివక్షతో నోరు కారాదన్న ఒక సంకల్పంతో తీసుకున్న ఎన్నో నిర్ణయాలు ఈ దేశాన్ని నడిపిస్తున్నాయన్నమాట. ఇది నిజం. సూర్యుడు చంద్రుడు ఉన్నదంత నిజమో ఈరోజు మనం రాష్ట్ర గ్రంథం అంబేద్కర్ గారి గ్రంథం కూడా సజీవుగా ఉంది అన్నది అంత నిజం అన్నమాట మరొకసారి గుర్తు చేస్తూ మనమందరం కూడా విధిగా ఈ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈ గ్రంథాన్ని గురించి లేదా ఈ రాజ్యాంగం గురించి రకరకాలుగా కొంత తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉన్నారు. మనమందరం కూడా ఖచ్చితంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఈ రాజ్యాంగం కాపాడు దిశలో ఎంత వరకైనా ముందుకొచ్చి ఖచ్చితంగా ఈ విషయం పట్ల ఎవరైనా సులభంగా మాట్లాడినా సులభంగా ప్రవర్తించినా కూడా మనం నిఖాసుగా జవాబు చెప్పేటువంటి సందర్భం వచ్చినప్పుడు అందరం కూడా మన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కోసం ఖచ్చితంగా ముందుకు రావాలి, నడవాలి. ఖచ్చితంగా ఈ బాటలో ఆయన ఇచ్చిన స్ఫూర్తిని ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో ఈ రాజ్యాంగాన్ని నిలుచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఆయన ఇచ్చిన రాజ్యాంగం పట్ల సదైవ మన జీవితం అంతా కూడా ఈరోజు ఈ స్థాయికి అంచరించడం కూడా ఈ స్థాయికి రావడానికి హిందూ బ్యాక్ బోన్ లాగా ఆయన ఇచ్చిన గ్రంథమే అన్నమాట. ఆయనకి నిండు మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై అంబేద్కర్.